we'll continue with the string functions. సో మనం లాస్ట్ క్లాస్లో ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ చూసాం కదా, అవి స్ప్లిట్ ఫంక్షన్లో మనకి ఉపయోగపడతాయి. బేసికల్లీ స్ప్లిట్ ఫంక్షన్ ఎందుకంటే మీరిచ్చిన ఒక సపరేటర్ ప్రకారం ఆ కంప్లీట్ స్ట్రింగ్ని పార్ట్స్గా బ్రేక్ చేయాలనుకున్నా లేదా స్ప్లిట్ చేయాలనుకున్నప్పుడు మనకి స్ప్లిట్ ఫంక్షన్ అనేది యూజ్ అయ్యింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని యొక్క హెల్ప్ చూద్దాం. సో నేను S1 ఈ స్ట్రింగ్ తీసుకుంటున్నా. మనం హెల్ప్ చూస్తే S1 డాట్ స్ప్లిట్ అనేది ఫంక్షను. చూడొచ్చు ఇక్కడ మీరు స్ప్లిట్ ఫంక్షను, ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి సపరేటరు, ఇంకోటి మ్యాక్స్ స్ప్లిట్. ఈ రెండు కూడా ఆప్షనల్. సపరేటర్ మీరు కనుక ఏమి మెన్షన్ చేయకపోతే అప్పుడు ఏం చేసిద్దంటే ఈ వైట్ స్పేస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, \n, \r, \t, \f, ఈవెన్ స్పేసెస్, వీటిని సపరేటర్గా కన్సిడర్ చేసి అది ఎక్కడైతే అక్కడైద్దో అక్కడ స్ప్లిట్ అప్లై చేసింది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ స్ప్లిట్. మీరు కనుక ఇది స్పెసిఫై చేయకపోతే ఆ సపరేటర్ ఎన్నిసార్లు అక్కడైతే అన్నిసార్లు దాన్ని స్ప్లిట్ చేసి, ఒకవేళ మీకు సపోజ్ ఇది 3 టైమ్స్ అక్కడ అయితే నాకు 2 టైమ్స్ స్ప్లిట్ కావాలనుకుంటే యూ కెన్ మెన్షన్. ఇఫ్ యూ డోంట్ మెన్షన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్లిట్ ఫర్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ద సపరేటర్ అక్కర్స్. సో మనకి ఇది ఇలా వర్క్ అయ్యిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా ఎలా వర్క్ అయ్యిద్దో చూసి తర్వాత సిస్టంలో చూద్దాం. సిస్టంలో చూసినప్పుడు మీకు జస్ట్ అవుట్పుట్ వచ్చింది, బట్ ఇంటర్వ్యూలో మీకు ఇది ఎలా స్ప్లిట్ అయ్యిద్దో కూడా అడుగుతారు సమ్ టైమ్స్. సో అందుకని నేను అది ఎలా వర్క్ అయ్యిద్ది అనేది కూడా చెప్తాను, చూడండి. సో బేసికల్గా స్ప్లిట్ ఫంక్షన్ మనం అప్లై చేసినప్పుడు ఇక్కడికైనా సపరేటర్ ఏమి ఇవ్వకపోతే మనకి వైట్ స్పేస్ క్యారెక్టర్స్ \n, \t, \r, f, ఈవెన్ స్పేస్, వీటిల్లో ఏది ఉన్నా దాన్ని డిఫాల్ట్గా సపరేటర్గా తీసుకుంటుంది. సో ఆ క్యారెక్టర్స్లో మనకి స్పేస్ ఉంది. ఐకి లవ్కి మధ్యలో స్పేస్ ఉంది, లవ్కి పైథాన్కి మధ్యలో స్పేస్ ఉంది. సో ఇప్పుడు డిఫాల్ట్గా ఇది ఈ స్పేస్ క్యారెక్టర్ని సపరేటర్గా తీసుకుంటుంది. ఎక్కడైతే మనకి స్పేస్ వచ్చిద్దో స్ట్రింగ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యిద్ది, ఇలా డివైడ్ అయ్యింది. సో పైథాన్లో ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే, సో మనం ఏ స్ట్రింగ్ ఇచ్చినా ఫస్ట్ సింగిల్ కోటో డబుల్ కోట్తో స్టార్ట్ చేసి ఈ స్ట్రింగ్ యాస్టీజ్గా ఉన్నది రాస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనకి ఈ స్ప్లిట్ క్యారెక్టరు, దాన్నే డెలిమేటర్ అంటారు లేదా సపరేటర్ అంటాం, ఈ సపరేటర్ ఎక్కడైతే వచ్చిద్దో అక్కడ ఆ స్ట్రింగ్ రాయటం ఆపేసిద్ది. ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయటం మొదలుపెట్టిద్ది. మళ్ళీ స్టార్ట్ చేసి LOVE. సో మనకి ఇక్కడ సపరేటర్ వచ్చింది, స్టాప్ చేసిద్ది, మళ్ళీ స్టార్ట్ చేసిద్ది. సో మళ్ళీ రాయటం మొదలుపెట్టిద్ది PYTHON. సో ఇక్కడ మనకి సపరేటర్ వచ్చినా ఎండ్ చేసిద్ది. లాస్ట్లో మనకి ఎక్కడైతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈ కోట్ వస్తుందో అక్కడ వరకు రాసి ఆగిపోయింది. సపరేటర్ వచ్చినా స్టాప్ అయింది, లేకపోతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అయినా మనకి స్టాప్ అయింది. సో ఇప్పుడు ఏంది, మనకి లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ వచ్చినాయి. సో ఇది లిస్ట్గా రిటర్న్ చేసిద్ది. సో మనం ఇన్పుట్ ఏమో ఒక స్ట్రింగ్ ఇస్తాము, ఆ సపరేటర్ని బట్టి మనకు అవుట్పుట్ ఏమో లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ వస్తాయి. సో ఇలా వర్క్ అయింది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు ఈ ఎంటైర్ స్ట్రింగ్లో సపరేటర్ అనేది 2 టైమ్స్ వచ్చింది. ఓకే, దీన్ని n అనుకుంటే మనకి సపరేటర్ n 2 టైమ్స్ ఉంటే మనకి నెంబర్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ అనేవి n+1 ఉంటాయి. అంటే 2 + 1 3 ఉంటాయి. సో మనకి సపరేటర్ ఎన్నిసార్లు అక్కర్ అయ్యిద్దో +1 టైమ్స్ సబ్ స్ట్రింగ్స్ వస్తాయి. ఓకే, ఈవెన్ మీరు ఒక సింగిల్ పేపర్ తీసుకున్నా అది n1 అనుకుంటే మీరు దాన్ని బ్రేక్ చేస్తే 2 పార్ట్స్గా యూ విల్ గెట్ n+1. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి క్రాస్ వెరిఫికేషన్కి ఈ ఫార్ములా ఉపయోగపడవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, S1 డాట్
స్ప్లిట్ అనే ఫంక్షన్ అప్లై చేస్తున్నా. సపరేటర్ ఏమి ఇవ్వలేదు కదా, డిఫాల్ట్గా ఆ వైట్ స్పేస్ క్యారెక్టర్స్లో ఏది ఉంటే అది తీసుకుంటుంది. స్పేసెస్ ఉంది కాబట్టి తీసుకుంటుంది. సో ఎక్కడైతే మనకి స్పేస్ వచ్చిందో అక్కడ స్ట్రింగ్ టూ పార్ట్స్గా డివైడ్ అయింది. సో నాకు ఐ అనేది ఒక సబ్ స్ట్రింగ్, లవ్ అనేది ఒక సబ్ స్ట్రింగ్, పైథాన్ అనేది ఒక సబ్ స్ట్రింగ్. సో ఇలా మనకి వర్క్ అయింది. సో నెక్స్ట్ నాకు ఈ డేటా ఉంది, ఇది వచ్చేసి డేట్ ఫార్మేట్లో ఉంది. సో దీన్ని నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నా. ఎలా స్ప్లిట్ చేయాలనుకుంటున్నానంటే ఎక్కడైతే ఐఫన్ వచ్చిందో అక్కడ నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి కేసెస్లో ఇది రియల్ టైంలో బాగా యూజ్ అయ్యింది. సపోజ్ మీకు డేటా అనేది డేట్గా వచ్చినప్పుడు మీరు తర్వాత ప్రాసెసింగ్కి ఇయర్ సపరేట్గా కావాలి, మంత్ సపరేట్గా కావాలి, డే సపరేట్గా కావాలి, ఈవెన్ మీకు అవర్స్ మినిట్స్ కూడా ఉంటే అవి సపరేట్గా కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ప్లిట్ ఫంక్షన్ అప్లై చేయొచ్చు. సో మీకు ఆ డేటా అనేది స్ప్లిట్ అయ్యి మీకు కావాల్సిన డేటా సపరేట్ అయ్యి వచ్చింది. సో యూ కెన్ ప్రాసెస్ ఇట్ ఫర్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. మీకు నచ్చిన విధంగా దాని ప్రోగ్రాంలో ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడేంది, ఇది ఎలా వర్క్ అయింది, ఎక్కడైతే మనకి ఐఫన్ అనే క్యారెక్టర్ ఉందో అక్కడ స్ప్లిట్ జరిగిద్ది. సో చూడండి, ఐఫన్ ఉంది, స్ప్లిట్ జరిగిద్ది, జరిగింది, జరిగింది. సో ఇక్కడ ఐఫన్ రాగానే ఇదొక పార్ట్ అయింది, మళ్ళీ ఇది మొత్తం ఒక పార్ట్ అయింది, మళ్ళీ ఇదొక పార్ట్ అయింది, ఇదంతా ఒక పార్ట్ అయింది. ఎలా వర్క్ అయింది? సో మనకి యాజ్ సూన్ యాజ్ స్ప్లిట్ ఫంక్షన్ ఇవ్వగానే సింగిల్ కోట్ డబుల్ కోట్తో స్టార్ట్ చేసి రాస్తా ఉంటుంది. ఎక్కడైతే మనకి స్ప్లిట్ క్యారెక్టర్ అన్న రావాలి అంటే సపరేటర్ వచ్చినా లేదా ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చినా అయిపోయింది. నాకేంది, సపరేటర్ వచ్చింది, స్టాప్ చేసి కామా పెట్టి ఎండ్ చేసిద్ది స్ట్రింగ్ని, కామా పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసిద్ది. ఇది ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అయితే స్టార్ట్ చేయదు కానీ బట్ సపరేటర్ అయితే స్టాప్ చేసి స్టార్ట్ చేసిద్ది. సో ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ దాని తర్వాత ఉన్న క్యారెక్టర్. సో మనం దీన్ని ఇంక్లూడ్ చేయదు, ఇదే మనకి స్ప్లిట్, అదే మనల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, దాన్ని ఇంక్లూడ్ చేయదు. సారీ. సో తర్వాత 0, 8 రాసిద్ది, మళ్ళీ మనకి సపరేటర్ వచ్చింది, స్టాప్ చేసి స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ 0, 1, ఈసారి సపరేటర్ రాలా, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈ క్యారెక్టర్ రాగానే అయిపోయింది. సో మనకి ఇది సపరేటర్ అనేది 2 టైమ్స్ వచ్చింది, సబ్ స్ట్రింగ్స్ 3 వస్తాయి, n+1. సో చూడండి, నేను స్ప్లిట్ ఫంక్షన్ అప్లై చేస్తే మనకి ఇయరు, మంత్, డేట్ అనేవి ఒక్కొక్క ఎలిమెంట్గా లిస్ట్లో వచ్చింది. సో మనం కావాలంటే దీన్ని బట్టి ప్రాసెస్ చేసుకోవచ్చు. రియల్ టైంలో ఎలా వాడతాం. సో నెక్స్ట్ ఇంకొంచెం లిటిల్ డిఫికల్టీ తీసుకున్నా ఈసారి మీకు అర్థం అవడం కోసం అని. సార్ ఏం చేస్తున్నారంటే క్యారెక్టర్ అనేది నేను ఆల్ఫాబెట్ వేస్తున్నా, చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. సో మనకి హలో, హీరో, సూపర్ హీరో, హీరో అని ఉంది కదా. సో నేను ఎలా స్ప్లిట్ చేయాలంటే ఎక్కడైతే ఈ ఓ అనే క్యారెక్టర్ వచ్చిందో ఆ స్ట్రింగ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఎలా రాస్తాము, మీకు చెప్పినట్టు ఓపెన్ చేస్తాము, రాసుకుంటూ వెళ్తాము. ఎక్కడైతే నాకు సపరేటర్ వచ్చిద్దో ఆ సపరేటర్ క్యారెక్టర్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ రాస్తూ ఉంటా హెచ్ఆర్, మళ్ళీ ఎక్కడైతే ఆ సపరేటర్ వచ్చిద్దో స్టాప్ చేసి స్టార్ట్ చేస్తా, మళ్ళీ రాస్తూ ఉంటా సూపర్ హెచ్ఆర్. ఇక్కడ ఓ వచ్చింది, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ రాలా, మనకు సపరేటర్ వచ్చింది. సో కామా పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేసాం. దీని తర్వాత మనకి ఏం లేదు, ఎంటీ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయ్యిద్ది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూడండి సేమ్ ఫార్ములా. సో మనం స్ట్రింగ్ని ఓపెన్ చేసి రాస్తూ ఉంటాం, ఎక్కడైతే సపరేటర్ వచ్చిద్దో స్టాప్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి, మళ్ళీ రాసుకుంటూ వెళ్తాం, ఎక్కడైతే సపరేటర్ వచ్చిద్దో స్టాప్ చేసి ఓపెన్ చేస్తాం, మళ్ళీ రాస్తూ ఉంటాం సూపర్ హెచ్ఆర్. ఇక్కడ మనకి సపరేటర్ వచ్చింది, స్టాప్ చేసి ఓపెన్ చేస్తాం. ఎండ్ వచ్చి ఉంటే ఆగిపోయేది, ఇక్కడే మనకు వచ్చింది సపరేటర్. సో దీని తర్వాత మన క్యారెక్టర్ ఏం లేదు కాబట్టి ఎంటీ స్ట్రింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇక్కడ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, ఓకే ఇక్కడ కాదు. సో ఎప్పుడు దీని తర్వాత మనకి ఇంకేమీ లేకపోతే ఇది ఎప్పుడైతే చూస్తామో అది ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో మనకి 3 ఉన్నాయి, అవుట్పుట్లో 4 సబ్ స్ట్రింగ్స్ వస్తాయి. ఓకే, సో ఇలా మనకి స్ప్లిట్ ఫంక్షన్ అనేది వర్క్ అయింది. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఎలా వర్క్ అయింది అనేది అడుగుతుంటారు. రియల్ టైంలో అయితే ఈజీగానే ఉంటుంది. ఎక్కడైతే మీరు డేటాలో బేసికల్గా
ఆ సపరేటర్ అనేది స్పేస్ కానీ ఐఫన్ కానీ డాట్స్ దీన్ని బట్టి మీరు ఆ డేటాను స్ప్లిట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. కానీ ఓకే. ఇది స్పేసెస్ లాస్ట్ వచ్చింది కదా సింగిల్ కోట్ విత్ బ్లాంక్, అది ఓ ఓ ఓ దానికి తీసుకుంటున్నారు స్ప్లిట్ అనేది. అక్కడ అవుట్పుట్ వచ్చింది కదా సింగిల్ కోట్ విత్ బ్లాంక్ వాల్యూ, అవును. అది దేనికి తీసుకుంటున్నాను ఇది? ఏమి ఇక్కడ ఇది డిస్ప్లే అవ్వకూడదు కదా యాక్చువల్లీ. డిస్ప్లే అయింది కదా. సూపర్ హీరో హెచ్ఆర్ లాస్ట్ కదా. హెచ్ఈఆర్ వచ్చింది. ఇక్కడ మనకేం వచ్చింది, సపరేటర్ వస్తే స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ రాలా, సపరేటర్ వచ్చింది. సో దీనికి ముందు ఇది ఉంది, దీని తర్వాత ఏం లేదు కాబట్టి ఎంటీ ఉంది. సి దానికి ముందు ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ కదా, చూడు. ఓకే సో ఓకే. దీనికి ముందు ఇది పార్ట్, దాని తర్వాత ఏం లేదు కాబట్టి ఎంటీ వచ్చింది. ఓకే అప్పుడు కూడా గాట్ ఎలా ఇట్. చెప్పాను, ఎప్పుడైతే సపరేటర్ వచ్చిందో స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఉంటే రాస్తారు, లేకపోతే ఎంటీ అయ్యింది అంతే. అందుకే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎక్స్ప్రెషన్. క్లియర్? సో స్ట్రింగ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి జాయిన్ ఫంక్షన్. సో ఇది ఎందుకంటే మనకి ఇటరబుల్లో ఇస్తాము, మనకి లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని ఏదో ఒక దాంతో జాయిన్ చేస్తాం, ఏదో ఒక క్యారెక్టర్తో జాయిన్ చేస్తాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇందాక మనం ఏం చేసాము, మనకి ఒక కంప్లీట్ స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేసాం. దేంతో స్ప్లిట్ చేసాం? ఐఫన్తో స్ప్లిట్ చేసాం. సో మనకేమొచ్చినాయి, లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ వచ్చినాయి. జాయిన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా స్ప్లిట్కి ఆపోజిట్. సో మనం దేంతో అయితే స్ప్లిట్ చేసామో దాంతో జాయిన్ చేస్తాం, ఆ క్యారెక్టర్ని జాయిన్ క్యారెక్టర్గా వాడుకుంటాం. ఓకే. సో ఏదైతే మనకి అవుట్పుట్గా వచ్చింది, ఇక్కడ మనకి అవుట్పుట్ ఇది కదా, దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ ద స్ప్లిట్. ఇది మనకి జాయిన్ ఫంక్షన్కి ఇన్పుట్గా ఉపయోగపడుద్ది. సో మనం ఏంది, ప్రతి సబ్ స్ట్రింగ్ని మధ్యలో ఏదైతే క్యారెక్టర్ ఇస్తామో దాంతో జాయిన్ చేస్తాం. జాయిన్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చేది ఇది అవుట్పుట్. ఈ ఈ అవుట్పుట్ యాక్చువల్గా మనకి స్ప్లిట్ ఫంక్షన్కి ఇన్పుట్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి దీని మీద స్ప్లిట్ ఫంక్షన్ అప్లై చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ వచ్చినాయి. మనం దేంతో అయితే స్ప్లిట్ చేసామో ఆ క్యారెక్టర్తో జాయిన్ చేస్తాం. ఏదైతే అవుట్పుట్గా వచ్చిందో అది ఇన్పుట్గా ఇస్తాం. మీకు జస్ట్ కనెక్షన్ కోసం అని చెప్తున్నాం. సో ఇప్పుడేంది, ప్రతి రెండు సబ్ స్ట్రింగ్స్ మధ్య ఇది జాయిన్ క్యారెక్టర్గా వాడుకొని జాయిన్ చేసింది. ఫైనల్గా అది ఒక సింగిల్ స్ట్రింగ్ అయింది. సో ఎనీవే ఇది ఎలా వర్క్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే మనం దీని యొక్క హెల్ప్ చూద్దాం. ఓకే. సో జాయిన్ అనేది ఫంక్షను, ఇది ఇటరబుల్ తీసుకుంటుంది. సో మనం లిస్ట్ ఇవ్వచ్చు, టపుల్ ఇవ్వచ్చు, సెట్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇదే ఇవ్వాలని రూల్ లేదు. సో ఇది మనకి ఒక ఇటరబుల్ అంటే మోర్ దాన్ వన్ సబ్ స్ట్రింగ్ ఉంటుంది కంపల్సరీగా. ఒకటి ఉంటే మనం జాయిన్ చేయలేము. ఆ రెండింటి మధ్య మీరు ఏదైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ని రెండింటి మధ్య పెడతారు. చూడండి ఇక్కడ, ద స్ట్రింగ్ హూస్ మెథడ్ ఈస్ కాల్డ్ ఇన్సర్టెడ్ ఇన్ బిట్వీన్ ఈచ్ గివెన్ స్ట్రింగ్. సో ఇక్కడ మనకి ఏమైందంటే, మనం ఏదైతే ఆ స్ట్రింగ్తో జాయిన్ చేద్దాం అనుకున్నామో ఆ క్యారెక్టర్ ఇక్కడ ఇస్తాము. సో ఈ క్యారెక్టర్ని ప్రతి రెండు క్యారెక్టర్స్ మధ్య జాయిన్ లాగా వాడుకుంటాము. ఓకే. సో ఏబి డాట్ పీక్యూ ఇలా వచ్చింది. సో మీరు ఒక పేపర్ తీసుకుంటే మనకు ఒక సింగిల్ నోట్బుక్లో దానికి మనం 2 పార్ట్స్గా చేసినప్పుడు స్ప్లిట్ ఫంక్షన్ అప్లై చేసాం. సో దాన్ని టియర్ చేస్తే 2 పార్ట్స్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేయాలంటే దాని మధ్యలో గ్లూ పెడతాం. దేంతో అయితే మనం స్ప్లిట్ చేసామో సేమ్ అదే పెడతాం. జనరల్గా అయితే గ్లూ వాడతాం, దాన్నే మనం ఇక్కడ గ్లూ స్ట్రింగ్ అంటాం. దాన్ని పెట్టి మనం అతికిస్తాం అంటాం కదా. జాయిన్ చేస్తే మళ్ళీ మీకు ఫైనల్గా ఇంతకుముందు ఎలా ఉందో అలానే వస్తుంది. సో పేపర్ని 2 పార్ట్స్గా బ్రేక్ చేయడానికి స్ప్లిట్ వాడుకుంటాం. తర్వాత దేంతో అయితే బ్రేక్ చేసామో ఆ రెండింటిని కలపడానికి గ్లూ స్ట్రింగ్ వాడుకొని కలుపుతాం. సో అలానే వర్క్ అయింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఇది తీసుకుందాం.
సో మనకేంది లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ మనం స్ప్లిట్ చేసినప్పుడు వచ్చింది. దేంతో మనం స్ప్లిట్ చేసాము? స్పేస్ ఇచ్చాం. స్పేస్ డాట్ జాయిన్. సో ఈ ఫంక్షన్లోకి ఏ ట్రబుల్ అయినా పాస్ చేయొచ్చు. నేనైతే లిస్ట్ పాస్ చేస్తున్నాను, లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ పాస్ చేస్తున్నాను. సో ఏదైతే జాయిన్ అని అడిగారో చూడండి, దీని ముందు మనం ఏమి జాయిన్ చేయలేము. జాయిన్ అనేది రెండింటి మధ్యలోనే జాయిన్ చేయగలుగుతాం. ఒకటే ఉంటే జాయిన్ చేయలేం. ఒక దాని ముందు ఈ ఎండ్ కానీ ఈ ఎండ్ కానీ ఏం లేదు, సో జాయిన్ చేయలేం. ఎక్కడ జాయిన్ చేస్తాం? ఈ రెండింటి మధ్యలో. సో వీ విల్ గివ్ స్పేస్ హియర్. సో ఈ రెండు స్పేస్తో జాయిన్ అవుతాయి. మళ్ళీ ఈ రెండు కూడా స్పేస్తో జాయిన్ అవుతాయి. అంతే, వెరీ సింపుల్. సో ఇక్కడ ఏం జరిగిద్ది అంటే మనం స్ట్రింగ్ని స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి ఐ రాసి, సో మనకి ఈ రెండు స్ట్రింగ్స్ మధ్య మనం ఏదైతే స్పేస్ ఇచ్చామో దాంతో జాయిన్ చేస్తాం. అన్నింటిని కలుపుతున్నాం. సో మనకి విడివిడిగా ఉన్నాయి మొత్తం కలిపితే ఒకటే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటి మధ్య స్పేస్ వస్తుంది. మళ్ళీ పైథాన్. సో మనకి పార్ట్స్గా ఉన్నాయి, అన్ని జాయిన్ చేస్తే మనకి ఫైనల్గా ఒక స్ట్రింగే వస్తుంది. సో బేసికల్గా ఈ రెండింటి మధ్య మనకి స్పేస్ వచ్చింది, ఈ రెండింటి మధ్య స్పేస్ వచ్చింది. ఈ ఎండ్ ఏముండదు జాయిన్ చేయడానికి. సో మనకి ఇలా వర్క్ అయింది. సో మనం స్ట్రింగ్ని ఓపెన్ చేసి రాస్తాము ఫస్ట్. సో నెక్స్ట్ స్ట్రింగ్ రాగానే ఆ రెండింటి మధ్య ఈ జాయిన్ క్యారెక్టర్ ఏదైతే మనం ఇచ్చామో జాయిన్ చేయమని అది వచ్చింది. మళ్ళీ ఈ రెండింటి మధ్య ఇది వస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఇది, ఈ రెండింటి మధ్య ఇది వస్తుంది. సో చూడండి, మనకి ఈ రెండింటి మధ్య స్పేస్ వచ్చింది. దేంతో జాయిన్ చేసాం? స్పేస్తో జాయిన్ చేసాం. ఈ రెండింటిని దేంతో జాయిన్ చేసాం? స్పేస్తో చేసాం, స్పేస్ వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది మనకి? ఇది, దీన్ని కూడా చూద్దాం. సో ఈసారి జాయిన్ దేంతో జాయిన్ చేస్తున్నాం? ఐఫోన్తో జాయిన్ చేస్తున్నాం. డాట్ జాయిన్ అనేది ఫంక్షన్, మీరు ఏ ట్రబుల్ అయినా పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంది, ప్రతి రెండు స్ట్రింగ్ మధ్యలో ఐఫోన్ వస్తుంది. సో మొత్తం కలిపినప్పుడు మనకి ఎంటైర్ స్ట్రింగ్ వస్తుంది. సో 2023 ఇది ఫస్ట్ స్ట్రింగ్. ఇది, ఈ రెండింటిని మనం ఐఫోన్తో జాయిన్ చేస్తున్నాం. మళ్ళీ ఈ రెండింటిని ఐఫోన్తో జాయిన్ చేస్తున్నాం. సో దిస్ విల్ బికమ్ వన్ సింగిల్ స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇదే తీసుకుంటున్నా. సో దీనికి క్యారెక్టర్ ఈసారి, ఇంత ముందేమో స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినాయి. సో ఈసారి మనకి క్యారెక్టర్. సో క్యారెక్టర్ వచ్చేసి ఓ. సో దీని మీద మనం ఈ లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్కి జాయిన్ ఫంక్షన్ అప్లై చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్యలో మనం ఓతో జాయిన్ చేస్తాం. ఈ రెండింటి మధ్య ఓతో, ఈ రెండు ఓతో జాయిన్ చేస్తాం. సో HELL ఈ రెండింటి మధ్య ఓ వస్తుంది. HER ఈ రెండింటి మధ్య ఓ వస్తుంది. సూపర్ HER ఈ రెండింటి మధ్య ఓ వస్తుంది. దీని తర్వాత ఏం లేదు కాబట్టి ఎంటీగానే ఉంటుంది. సో ఇలా మనకి వర్కింగ్. ఓకే, జనరల్గా రియల్ టైంలో జాయిన్ ఎక్కువగా అవడం, స్ప్లిట్ వాడుతుంటాం. సో అవి కూడా మనం క్యారెక్టర్స్ ఇలా ఉండవు, ఓ అయ్యా ఉండవు. స్పేస్ లేదో ఈ ఐఫోన్తోనో డాట్ వచ్చిందో అక్కడ సపరేట్ చేయడానికి వాడతాం. మనం స్ప్లిట్ చేసినప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ వస్తే మనం డేటాని బేసికల్గా తర్వాత ఫర్దర్ ప్రాసెసింగ్కి ఈ స్ప్లిట్ బాగా ఉపయోగపడింది. సో ఈ కేసులో మీరు చూసినట్లయితే మనకి ఇందాక చూసినట్టు, సో మనకి ఇక్కడ డేట్ ఉంది, ఎంటైర్ డేట్. దాంట్లో నీకు ప్రాసెసింగ్కి ఇయర్ సపరేట్గా చెక్ చేసుకోవాలి. సపోజ్ మీకు వచ్చిన డేట్ లీప్ ఇయర్ కాదో చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు, సో ఇయర్ కావాలి, నాకు మంత్ కూడా కావాలి. సో అప్పుడు అలా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి స్ప్లిట్ టు జాయిన్ వర్క్ అవుతాయి.
సో వీటిని జనరల్గా టెక్స్ట్ డేటా మీద వాడుతుంటాం. సో నేనైతే స్ట్రింగ్లో ఉన్న ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మొత్తం కవర్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఒక 5 సెకండ్స్ పాస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి లిస్ట్ ఫంక్షన్స్. దీంట్లో మనకి అపెండ్ ఎక్స్టెండ్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ రెండు కలిపి చెప్తాను. దెర్ ఇస్ ఎ లిటిల్ డిఫరెన్స్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ అపెండ్ ఏం చేసిద్దంటే మనం ఇచ్చిన లిస్ట్కి అదొక సింగిల్ ఎలిమెంట్ గానే యాడ్ చేసిద్ది. మీరు సింగిల్ ఎలిమెంట్ ఇవ్వండి లేదా ఇటరబుల్ ఇవ్వండి. అదే ఎక్స్టెండ్ ఓన్లీ ఇటరబుల్లే తీసుకుంటుంది ఇన్పుట్గా, సింగిల్ ఎలిమెంట్ సింగిల్ వాల్యూ తీసుకోదు. సో ఆ ఇటరబుల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా ఇంకొక సింగిల్ మల్టిపుల్ ఎలిమెంట్స్గా యాడ్ చేసింది. చూపిస్తాను చూడండి. నేను L1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుంటున్నా. L2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ 1 2 3 తీసుకుంటున్నా. L1 డాట్ అపెండ్. సో చూడండి, ఇది ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఏదైనా పాస్ చేసుకోవచ్చు. సో నేను నెంబర్ పాస్ చేస్తాను చూడండి. సో మీరు ఏది పాస్ చేసినా ఒక సింగిల్ ఎలిమెంట్గా యాడ్ చేసింది. ఓకే. సో ఇప్పుడు L1 డాట్ అపెండ్. ఐ కెన్ ఆల్సో పాస్ ఎనీ ఇటరబుల్. అది కూడా ఆబ్జెక్టే కదా, లిస్ట్ టపులో కూడా పాస్ చేసుకోవచ్చు. సో ఏదైనా పాస్ చేయొచ్చు. నేనైతే లిస్టే పాస్ చేస్తున్నా. చూడండి, సో ఇక్కడ మనం ఏ ఎలిమెంట్ అయినా ఇవ్వండి, ఇటరబుల్ ఇవ్వండి, సింగిల్ ఉన్న వాల్యూ ఇవ్వండి, మోర్ దాన్ 1 వాల్యూ ఉన్న డేటా టైప్ ఇవ్వండి. సో దీని మొత్తాన్ని ఒక సింగిల్ వాల్యూగానే లాస్ట్లో అపెండ్ చేసింది. సో బేసికల్గా అపెండ్ ఫంక్షన్ అనేది మనం ఇచ్చిన వాల్యూని ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అపెండ్ చేసిద్ది. చూడండి, ఇది ఒక సింగిల్ ఎలిమెంట్ గానే అపెండ్ చేసింది. అదే ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. L2 డాట్ ఎక్స్టెండ్. సో ఇది ఓన్లీ ఇటరబుల్ తీసుకుంటుంది. నేను సింగిల్ వాల్యూ ఇస్తే వర్క్ అవ్వదు. సో int ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇటరబుల్, యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ ది ఇటరబుల్. సో చూడండి, నేను ఏం చేస్తానంటే 6, 7, 8 ఇటరబుల్ ఇస్తున్నా. ఇది ఏం చేసిద్ది అంటే దీని మొత్తాన్ని ఒక సింగిల్ వాల్యూగా పెట్టదు. సో ఈ ఇటరబుల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లిస్ట్కి ఇంకొక మల్టిపుల్ వాల్యూస్గా యాడ్ చేసిద్ది. ప్రతి వాల్యూ కూడా ఇంకొక కొత్త వాల్యూగా యాడ్ చేసిద్ది. ఇక్కడైతే మనకేం జరిగింది, వచ్చిన ఎంటైర్ ఎలిమెంట్ని ఒక సింగిల్ వాల్యూగా సబ్ లిస్ట్గా యాడ్ చేసింది. సో ఇక్కడైతే మనకున్న ప్రతి ఎలిమెంట్ని ఇంకొక సింగిల్ ఎలిమెంట్గా యాడ్ చేసిద్ది. సో ఇలా వర్క్ అయింది. సో బేసికల్గా మీకు ఇటరబుల్ వచ్చినప్పుడు అది సింగిల్ వాల్యూగా ఉండాలనుకుంటే అపెండ్ వాడుకోండి. నాకు అలా కాదు, ఉన్న వాల్యూస్కి ఆ వాల్యూస్ అనేది మళ్ళీ మల్టిపుల్ ఎలిమెంట్స్గా సింగిల్ ఎలిమెంట్గా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్టెండ్ ఫంక్షన్ని వాడుకోండి. సో బేసికల్గా ఈ రెండు కూడా ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యాడ్ చేస్తుంది. ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. మీ నీడ్ని బట్టి రియల్ టైంలో వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ ఫంక్షన్. సో నేను L1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుంటున్నా. L1 డాట్ ఇన్సర్ట్. చూడండి, ఇక్కడ ఇండెక్స్ ఆబ్జెక్ట్ రెండు పాస్ అయ్యొచ్చు. ఓకే, మీరు ఇచ్చిన ఇండెక్స్లో ఆ వాల్యూని ఇన్సర్ట్ చేసి, సపోజ్ నేను ఇండెక్స్ 1లో 20 ఇన్సర్ట్ చేయమని చెప్తున్నా. ఇప్పుడు ఏం జరిగింది, ఇండెక్స్ 1లో కరెంట్లీ ఏముంది, 2 ఉంది. సో ఇది ఇండెక్స్ 1, దీంట్లోకి 20 వచ్చింది. సో దీంట్లో 20 వస్తే ఈ వాల్యూ ఏమవ్వాలి, ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. సో మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ ఇండెక్స్లో మీరు ఇన్సర్ట్ చేసే వాల్యూ వస్తుంది. అక్కడ ఇంతకుముందు ఇప్పుడు ఉన్న వాల్యూ ఏమవుతాయి అంటే అన్ని కూడా ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతాయి. సో దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. సో ఇది మనకి ఎగ్జిస్టింగ్ లిస్ట్నే అప్డేట్ చేసింది. చూడండి, సో ఇక్కడ 1 అనే ఇండెక్స్లోకి 20 వచ్చింది. ఈ రెండు కూడా ఒక పొజిషన్ మూవ్ అయినాయి. అక్కడ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక్కొక్క పొజిషన్ మూవ్ అవుతాయి. ఇలా మనకి ఇన్సర్ట్ అనే ఫంక్షన్ వర్క్ అయింది. సో నెక్స్ట్ పాప్ ఉంది, రిమూవ్ ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. L1 ఇది. సో హెల్ప్ ఆఫ్ L1 డాట్ POP. సో ఇది ఏం చేసిద్దంటే మనం ఇండెక్స్ ఇస్తాము. ఇండెక్స్ ఇచ్చినప్పుడు ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేసిద్ది. ఒకవేళ మనం ఆ ఇండెక్స్ లేనిది అంటే అవుట్ ఆఫ్
రేంజ్ ఇస్తే మనకి ఇండెక్స్ ఎర్రర్ రైట్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ మనకి రిమూవ్ కూడా చూద్దాం. సో ఇదేం చేసిద్దంటే మనం వాల్యూ పాస్ చేస్తాం, ఆ వాల్యూ ఏదైతే పాస్ చేస్తామో వాల్యూ అనేది మోర్ దాన్ 1 టైం అనేది అక్కడ అవ్వచ్చు, ఇండెక్స్ అనేది అక్కడ అవ్వదు, అది యూనిక్గా ఉంటుంది. సో ఎక్కడైతే ఫస్ట్ అక్కడ అయిందో ఆ వాల్యూని రిమూవ్ చేసిద్ది కానీ రిటర్న్ చేయదు. ఒకవేళ మీరు ఇచ్చిన వాల్యూ లేకపోతే మనకి వాల్యూ ఎర్రర్, దాన్నే ఎక్సెప్షన్ రైజ్ చేసిద్ది అంటాం. సో చూద్దాం ఇది ఎలా వర్క్ అయిద్దో. L1 డాట్ పాప్, సపోజ్ నేను ఇండెక్స్ 1 దగ్గర ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటే ఐ హ్యావ్ టు పాస్ దట్ ఇండెక్స్. సో ఇండెక్స్ 1లో 20 ఉంది, దాన్ని రిమూవ్ చేసి ఆ వాల్యూని కూడా రిటర్న్ చేసింది. సో ఇప్పుడు చూడండి ఇది పోయింది. సో అప్పుడు అదే నేను L1 డాట్ పాప్ ఆఫ్ ఇండెక్స్ లేనిది ఇస్తున్నా, మనకి 0 1 2 ఉన్నాయి. సో నేను 3 ఇస్తే సో యూ గెట్ ఇండెక్స్ ఎర్రర్ పాప్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద రేంజ్. ఆ రేంజ్లో లేని ఇండెక్స్ ఇస్తే యూ గెట్ దిస్ ఎర్రర్. ఓకే, సో L1 ఇది L1 డాట్ నేను రిమూవ్ అప్లై చేయాలి, ఇక్కడ వాల్యూ పాస్ చేయాలి. సో వాల్యూ నేను 2 ఇస్తే 2 వాల్యూని రిమూవ్ చేసేది, ఏమి రిటర్న్ చేయదు మనకి, జస్ట్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ని అప్డేట్ చేసింది. రెండు కూడా ఎగ్జిస్టింగ్ లిస్ట్ని అప్డేట్ చేస్తాయి, ఆ వాల్యూని రిమూవ్ చేస్తాయి. సో అదే నేను L1 డాట్ రిమూవ్ ఆఫ్ లేనిది ఇచ్చాను అనుకోండి, 20 అనే వాల్యూ మన లిస్ట్లో లేదు, యూ గెట్ ఎ వాల్యూ ఎర్రర్. సో దిస్ ఈజ్ హౌ బోత్ ఆఫ్ దెమ్ విల్ వర్క్. సో మీకు ఇండెక్స్ని బట్టి వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటే పాప్కి వెళ్ళండి, అదే వాల్యూని బట్టి రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ ఫంక్షన్కి వెళ్ళండి. సో మీకు ఇన్ కేస్ రిమూవ్ చేసిన తర్వాత నాకు ఎస్పెషల్లీ ఆ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటే పాప్కి వెళ్ళండి. సో నెక్స్ట్ క్లియర్ ఫంక్షన్, ఇది లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసిద్ది, క్లియర్ చేసిద్ది, మనకి ఎంటీ లిస్ట్ అయింది. చూడండి క్లియర్ అనే ఫంక్షన్ అప్లై చేస్తే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేసి మనకి ఎంటీ లిస్ట్ ఉంటుంది. సో ఇలా మనకి క్లియర్ ఫంక్షన్ అనేది వర్క్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఫంక్షను. సో ఇది ఆర్డర్ని చేంజ్ చేసిద్ది, మనకి ఏవైతే బిగినింగ్లో ఉంటాయి లాస్ట్లోకి వెళ్తాయి, రివర్స్లో పెట్టిద్ది లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అని. చూద్దాం, చూడండి నేను ఇప్పుడు 20 30 1 100 ఇచ్చాను అనుకోండి. సో L1 డాట్ రివర్స్ అనే ఫంక్షన్ అప్లై చేస్తే సో లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని రివర్స్ చేసి పెట్టిద్ది. సో రివర్స్ అంటే ఫస్ట్ 100, తర్వాత 1 30 20 వస్తుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ లిస్ట్ని అప్డేట్ చేసింది. మీరు ఎప్పుడైనా లిస్ట్లో ఎలిమెంట్స్ని రివర్స్ చేయాలనుకుంటే వాడుకోవచ్చు. సో సార్ట్ ఫంక్షన్ ఉంది, ఇది మీరు ఎప్పుడైనా ఎలిమెంట్స్ని సార్ట్ చేయాలనుకుంటే వాడుకోవచ్చు. L1 డాట్ సార్ట్ అంటే సో డిఫాల్ట్గా ఈ సార్టింగ్ అనేది ఎలా వర్క్ అయ్యిద్దంటే అసెండింగ్లో వర్క్ అయ్యింది, అంటే లోయెస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్గా రాస్తుంది. చూడండి అదే మీకు డిసెండింగ్లో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ రాయాలనుకుంటే సో యూ హ్యావ్ టు స్పెసిఫై రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే సరిపోయింది. ఓకే, సో ఎలా మనకి సార్ట్ ఫంక్షన్ అనేది వర్క్ అయింది. నెక్స్ట్ కౌంట్ టు ఇండెక్స్ మీరు ఆల్రెడీ చూసాం, స్ట్రింగ్లో ఎలా వర్క్ అవుతాయో సేమ్ ఎలానే వర్క్ అవుతాయి. చూడండి L1 డాట్ కౌంట్ అంటే సో ఇక్కడ మీరు ఇచ్చిన వాల్యూ ఎన్నిసార్లు అక్కడ అవుతుంది అనేది రిటర్న్ చేస్తుంది. సో నేను 1 ఇస్తే 1 టైమే ఉంది, సపోజ్ నేను లేనిది ఇస్తే 10 ఇస్తే 10 లేదు, 0 టైమ్స్ అని వస్తుంది. యూ కెన్ ఆల్సో స్పెసిఫై ద రేంజ్, స్టార్ట్ టు ఎండ్ కూడా స్పెసిఫై చేయొచ్చు. మనం స్ట్రింగ్లో మెన్షన్ చేసినట్టే కెన్ స్పెసిఫై 100 స్టార్టింగ్ ఫ్రమ్ ఇండెక్స్ 1 to 3 మధ్యలో ఇది ఉందో లేదో చెక్ చేసి. సారీ, ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 1 or 3 is given. సారీ, ఐ థింక్ ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్. సో మీరు ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్ని మాత్రమే చెక్ చేసేది. ఐ థింక్ వీ షుడెంట్ గివ్, లెట్ మీ చెక్ వన్స్. సో ఇక్కడైతే మనం అక్కడ స్టార్ట్ ఎండ్ మన స్ట్రింగ్లో ఇచ్చినట్టు వర్క్ అవ్వదు. సో ఓన్లీ యూ కెన్ గివ్ ద వాల్యూ, ఇచ్చిన వాల్యూ ఈ లిస్ట్లో ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో అది రిటర్న్ చేస్తుంది. వి కాంట్ స్పెసిఫై ది రేంజ్ లైక్ స్టార్ట్ టు ఎండ్, లిస్ట్లో అది చేయలేము, అది డిఫరెన్స్. అదర్వైజ్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్ లైక్ ఏ స్ట్రింగ్.
సో నెక్స్ట్ ఇండెక్స్ L1 డాట్ ఇండెక్స్. సో ఇండెక్స్కి ఇవ్వచ్చు యాక్చువల్గా మీరు ఇచ్చిన వాల్యూ స్టాప్ ఇవ్వచ్చు. సపోజ్ నేను 30 అని ఇస్తే ఈ 30 ఎక్కడైతే అక్కర్ అవుతుందో ఫస్ట్ టైం దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. సో మనకి స్ట్రింగ్లో కూడా సేమ్ ఇది చూసాం కదా, మిగిలిన మోర్ దాన్ 1 టైం వస్తే అది ఫస్ట్ టైం ఎక్కడెక్కడ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సపోజ్ L1 డాట్ ఇండెక్స్ ఆఫ్ నేను లేనిది ఇచ్చాను అనుకోండి 200. సో యూ గెట్ ఏ attribute error, list object has no attribute index. Did you mean index? Oh sorry, I gave wrong. So I gave the function name wrong. Let me check. సో అప్పుడు మనకి వాల్యూ ఎర్రర్ వచ్చింది, ఇది లిస్ట్లో లేదని. సో అదర్వైజ్ యూ కెన్ ఆల్సో స్పెసిఫై ద స్టార్ట్ అండ్ ఎండ్. సో నేను 100 అని ఇచ్చి స్టార్ట్ 1తో స్టార్ట్ అయ్యి 3తో ఎండ్ అవ్వబోతుంది. ఈ ఇచ్చిన రేంజ్లో మనకి 1 అంటే మనకి ఏంది చూడండి క్లియర్గా, ఇక్కడ నుంచి 1 2 3 ఈ రేంజ్లో మనకి 100 లేదు, అందుకే వాల్యూ ఎర్రర్ వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి స్ట్రింగ్లో ఎలా వర్క్ అయినాయో అలానే వర్క్. సో ఇవి లిస్ట్ ఫంక్షన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ విల్ పాస్ ఫర్ 5 seconds. నెక్స్ట్ వచ్చేసి టపుల్ ఫంక్షన్. మీకు తెలుసు కదా లిస్ట్ స్ట్రింగ్ లో ఫంక్షన్స్ చాలా ఉంటాయి, కానీ బట్ మనకి టపుల్ అనేది ఇమ్యూటబుల్. వన్స్ యూ క్రియేట్ యూ కాంట్ చేంజ్, యూ కాంట్ రిమూవ్, ఈవెన్ యూ కాంట్ యాడ్ ద వాల్యూస్. దట్స్ వై ఇట్ హ్యాస్ ఓన్లీ 2 functions. దట్ ఈస్ సింపుల్ కౌంట్ అండ్ ఇండెక్స్. ఇవి ఆల్రెడీ మనం లిస్ట్లో చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వర్క్ అవుతుంది. సో T1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని ఇస్తుంది. ఓకే, ఇది మీ టపుల్ T1 డాట్. చూడండి ఓన్లీ 2 functions ఉన్నాయి. కౌంట్ అనేదేమో మీరు ఇచ్చిన వాల్యూ ఎన్నిసార్లు అక్కడ అవుతుందో కౌంట్ చేస్తుంది. సో మోర్ దాన్ 1 టైం ఉంటే ఎన్నిసార్లు అక్కడ అయితే అన్ని వచ్చింది, లేనప్పుడు 0గా రిటర్న్ చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లిస్ట్లో ఎలా వర్క్ అయిందో సేమ్ అలానే వర్క్ అవుతుంది. T1 డాట్ ఇండెక్స్ ఫంక్షన్. So here you can specify the value and you can also give the start step. So ఇచ్చిన రేంజ్లో ఆ వాల్యూ ఉంటే రిటర్న్ చేస్తుంది, లేకపోతే మనకి వాల్యూ ఎర్రర్ వచ్చింది. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ వాల్యూ టు దిస్ ఇస్ గోయింగ్ టు రిటర్న్ ది ఆ ఇండెక్స్. మనకి ఫస్ట్ ఏది అక్కడ ఏదో దాని యొక్క ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. సో మనం లేనిది ఇస్తే మీకు తెలుసు కదా ఇందాక ఎలా వర్క్ అయిందో సేమ్ అలానే వర్క్ అయింది, వాల్యూ ఎర్రర్ అనేది రైట్ చేసింది. సో ఇలా మనకి కౌంట్ టు ఇండెక్స్ సేమ్ లిస్ట్ ఫంక్షన్స్ లాగానే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెట్ ఫంక్షన్స్. మీకు తెలుసు కదా సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు, యూనిక్ వాల్యూసే అలౌ చేసింది. సో దాన్ని బట్టే మనకి వర్క్ అయింది. సో మనకి ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యాడ్, అప్డేట్. సో యాడ్ ఏం చేసిద్ది అంటే మనకి మీరు ఇచ్చిన ఎలిమెంట్ని ఒక సింగిల్ ఎలిమెంట్గానే యాడ్ చేసిద్ది. అదే అప్డేట్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్గా యాడ్ చేసింది. సో మనకి ఇందాక ఎలా అయితే అప్ అండ్ ఎక్స్టెండ్ వర్క్ అయినాయో కొంచెం సిమిలర్గా అలానే వర్క్ అవుతుంది. సో చూడండి, సో మనం సెట్ S1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుంటాం. సో హెల్ప్ చూద్దాం. S1 డాట్ ADD. చూడండి, ఇట్స్ యాడ్ అన్ ఎలిమెంట్ టు ఎ సెట్. దిస్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్. సో మనకి ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ ఇస్తే యాడ్ చేయదు, ఎందుకంటే సెట్ డస్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్. సో విల్ ట్రై దట్ S1 డాట్ యాడ్. ఓకే, సో ఇప్పుడు నేను 10 అనే వాల్యూ ఇస్తే అది యాడ్ చేసింది. సో నేను S1 డాట్ ADD 1 ఇస్తే ఆల్రెడీ ఉంది కాబట్టి యూ డోంట్ సీ ఎనీ ఎఫెక్ట్. ఇట్ ఓన్లీ అలౌస్ ది యూనిక్ వాల్యూస్, డజంట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. సో S1 డాట్ ADD. సో ఇక్కడ ఎలిమెంటే ఇవ్వాలన్నాడు, సో మనం ఇచ్చి చూద్దాం. సో ఇది అన్హాషబుల్ టైప్ తీసుకోదు. మీకు తెలుసు కదా సెట్ వాల్యూస్ అనేవి కంపల్సరీగా హ్యాషబుల్ టైపే ఉండాలి, అంటే ఇమ్యూటబుల్ టైపే ఇవ్వాలి. సో అదే ఇదే టపుల్గా ఇస్తే ఎలా చేసిద్దో లేదో చూద్దాం. సో చూడండి, ఇది ఎలా చేసిద్ది, దీన్ని మొత్తాన్ని కూడా ఒక సింగిల్ ఎలిమెంట్గా యాడ్ చేసిద్ది. మనకి లిస్ట్లో అపెండ్ ఎలా వర్క్ అయిందో సేమ్ అలానే వర్క్ అయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు హెల్ప్ ఆఫ్ S1 డాట్ అప్డేట్ గురించి చూద్దాం. సో చూడండి, సో నాకు ఎగ్జిస్టింగ్ ఇది ఉంది. సో అప్డేట్ సెట్ విత్ ద యూనియన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ అదర్స్.
సో ఇది ఎలా వర్క్ అయిందంటే S1 డాట్ అప్డేట్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను సపోజ్ ఒక సింగిల్ వాల్యూ ఇచ్చి చూద్దాం వర్క్ అవుద్దో లేదో. ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్, ఇట్ ఓన్లీ యాక్సెప్ట్ ది ఇటరబుల్. సో సేమ్ మనకి అపెండ్ ఎక్స్టెండ్ ఎలా వర్క్ అయినాయో సేమ్ అలానే. సో మనకి యాడ్ అనేది సింగిల్ వాల్యూ తీసుకుంటుంది. ఆ సింగిల్ వాల్యూ అనేది సింగిల్ వాల్యూగా ఇవ్వచ్చు, లేదా ఇటరబుల్ అయిన తీసుకుంటుంది. అంటే ఇంట్ అయిన తీసుకుంటుంది, లిస్ట్ అయినా టపుల్ అయినా ఏదైనా తీసుకుంటుంది. ఐ మీన్ లిస్ట్ తీసుకోదు, ఎందుకంటే బేసికల్లీ సెట్ డస్ నాట్ అలౌ ది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. సో ఇటరబుల్లో ఏవైతే అలౌ చేస్తే అది తీసుకుంటుంది. దాంతోపాటు ఇంటీజర్, ఫ్లోట్, సింగిల్ వాల్యూ అన్న డేటా టైప్ తీసుకుంటుంది. సో మీరు ఏది ఇచ్చినా దాన్ని ఒక సింగిల్ ఎలిమెంట్గా సెట్కి యాడ్ చేసిద్ది. అదే అప్డేట్ అనే ఫంక్షన్ ఓన్లీ ఇటరబుల్ తీసుకుంటుంది. సో మీరు ఇచ్చిన వాల్యూస్ని ఏం చేసిద్ది అంటే ఇంకొక సింగిల్ వాల్యూగా యాడ్ చేసిద్ది. సో బేసికల్గా మీరు ఇచ్చిన సెట్కి దీన్ని యూనియన్ చేసిద్ది. ఆల్రెడీ అది ఉంటే మళ్ళీ రిపీట్ చేయదు, లేకపోతే రిపీట్ చేస్తుంది. సో చూడండి ఇది ఎలా వర్క్ అయింది అనేది. ఇది S1 డాట్ అప్డేట్. సో నేను సెట్ ఇచ్చినా అలౌ చేయదు, మీకు తెలుసు కదా. మామూలుగా సెట్ అనేది అలౌ చేయదు. అదే నేను ఈ సెట్ దీనికి ఏడీడీకి ఇచ్చుంటే అలౌ చేయదు. ఎందుకంటే ఇది ఒక సింగిల్ వాల్యూగా యాడ్ చేసేది కాబట్టి అలౌ చేయదు. అదే అప్డేట్ ఫంక్షన్లో యూ కెన్ పాస్ ది సెట్ ఆల్సో, ఎందుకంటే అది సింగిల్ వాల్యూగా యాడ్ చేయదు కదా, ప్రధాన్ని ఒక్కొక్క ఎలిమెంట్గా యాడ్ చేసింది. చూడండి S1 డాట్ అప్డేట్ అన్నప్పుడు మనకి 2, 3 అనేది ఒకటొకటిగా యాడ్ అయింది. మీకు మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూపిస్తా. S1 డాట్ అప్డేట్ ఆఫ్. సో నేను లిస్ట్ అయిన ఇవ్వచ్చు. సో 70, 80 ఇస్తున్నా, ఇవి లేవు. సో దీన్ని ఒక్కొక్క ఎలిమెంట్గా యాడ్ చేసింది. సో జస్ట్ యూనియన్ చేసిద్ది, ఉన్న ఎలిమెంట్స్ వీటిని యూనియన్ చేసిద్ది. యూనియన్ అంటే ఏంది, రెండింటిని కలపటం, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఒకసారి రాసిద్ది. సో సెట్ అనేది డూప్లికేట్స్ అలౌ చేయదు కదా, మీకు ఆల్రెడీ ఉంటే ఆ ఎలిమెంట్ని మళ్ళీ యాడ్ చేయదు. సో ఈసారి చూడండి 70, 90 ఇస్తున్నా, మీకు 90 యాడ్ అయ్యింది, 70 యాడ్ అవ్వదు, ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఇలా మనకి వర్క్ అవుతుంది. సో మీరు గిన ఎలిమెంట్ ఇచ్చి దాన్ని ఒక సింగిల్ ఎలిమెంట్గా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్కి వెళ్ళండి. సో అప్డేట్ అనేది ఓన్లీ ఇటరబుల్ అలౌ చేస్తుంది. ఇటరబుల్లో మీరు ప్రతి ఎలిమెంట్ని ఒక్కొక్క సింగిల్ ఎలిమెంట్గా యాడ్ చేయాలి, నాకు మల్టిపుల్ ఎలిమెంట్స్గా యాడ్ అవ్వాలనుకున్నప్పుడు అప్డేట్కి వెళ్ళండి. సో నెక్స్ట్ రిమూవ్, డిస్కార్డ్, పాప్. ఈ మూడు సిమిలర్గా ఉంటాయి, విల్ డిస్కస్. సో రిమూవ్ అనేది ఎలిమెంట్ తీసుకుంటుంది, ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేసిద్ది. దాంతోపాటు ఈ ఎలిమెంట్ లేకపోతే మనకి ఎక్సెప్షన్ రైజ్ చేసిద్ది. అదే డిస్కార్డ్ రిమూవ్ చేసిద్ది, బట్ అది లేకపోతే ఎర్రర్ ఏమి చూపిదు. పాప్ అనేది ఏం చేసిద్ది అంటే మీరు దీనికి ఏం ఆర్గ్యుమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, ఇది ఆర్బిటరీగా ఏదో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఇచ్చేసిద్ది. సో ఒకవేళ మనకి ఆ సెట్ అనేది ఎంటీ అయితే మనకి కీ ఎర్రర్ ఎక్సెప్షన్గా రైజ్ చేసిద్ది. ఇది చూద్దాం, చూడండి. సో S1 ఒక సెట్ తీసుకుంటున్నా. సో వీ కెన్ జస్ట్ చెక్ హెల్ప్ ఆఫ్ ఫస్ట్, విచ్ వన్ విల్ చెక్, పాప్, డిస్కార్డ్, రిమూవ్ విల్ చెక్. ఓకే, సో రిమూవ్ ఫంక్షన్ చూడండి. రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ సెట్, ఇట్ మస్ట్ బి ఎ మెంబర్. అంటే మీకు సెట్లో ఇచ్చిన మెంబర్ని రిమూవ్ చేయమంటే దాన్ని రిమూవ్ చేసింది. ఒకవేళ అది లేదనుకోండి, అంటే సెట్లో మెంబర్ కాకపోతే మీకు ఈ ఎర్రర్ వచ్చింది. అది లేదు కదా, సో యూ విల్ గెట్ అన్ ఎర్రర్. సో S1 డాట్ రిమూవ్. సో నేను 6ని రిమూవ్ చేయమంటున్నా, ఇది ఉంది, రిమూవ్ చేసిద్ది, ఎగ్జిస్టింగ్ లిస్ట్ని అప్డేట్ చేసింది. అదే S1 డాట్ రిమూవ్ ఆఫ్ లేన్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ 20 ఇస్తే, సో యూ గెట్ ఎ కీ ఎర్రర్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు S1 ఇది S1 డాట్ డిస్కార్డ్ అనే ఫంక్షన్ చూడండి. సో ఇది రిమూవ్ చేసిద్ది. సపోజ్ నేను 7 అని ఇస్తే దీన్ని రిమూవ్ చేసిద్ది, అప్డేట్ చేసిద్ది. S1 డాట్ డిస్కార్డ్, ఇప్పుడు లేని ఎలిమెంట్ 20ని రిమూవ్ చేయమంటే ఇదేం యాక్షన్ చేయదు, ఎర్రర్ కూడా రిటర్న్ చేయదు. ఒకవేళ లేని ఎలిమెంట్ ఇచ్చినప్పుడు
ఏమి ఎర్రర్ కూడా త్రో చేయదు. ఇది లేదు కాబట్టి వదిలేసింది. సో మీకు ఎగ్జిస్టింగ్ సెట్ కూడా ఏం అప్డేట్స్ అవ్వవు. S1 డాట్ పాప్ చూడండి. దీనికి ఆర్గ్యుమెంట్ మీరు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఆర్బిటరీగా ఏదో ఒక ఎలిమెంట్ని సెట్ నుంచి రిమూవ్ చేసి, సో రిమూవ్ చేసి రిటర్న్ కూడా చేసింది. చూడండి అదే డిఫరెన్స్. S1లో 3 పోయింది, ఆ వాల్యూని రిటర్న్ కూడా చేసింది. అదే మీరు ఎంటీ సెట్ మీద అప్లై చేస్తే యూ గెట్ అన్ ఎక్సెప్షన్, బికాస్ నథింగ్ టు రిమూవ్, ఇట్ హ్యాస్ టు రిమూవ్ సంథింగ్, నా యు గెట్ ఎ టైప్ ఎర్రర్, యు గెట్ డిఫరెంట్ ఎర్రర్, గెట్ ఎ టైప్ ఎర్రర్ బికాస్ సెట్ ఈస్ రిమూవ్. సో బేసికల్గా మనకి ఎప్పుడైతే ఒక వాల్యూని పాస్ చేసి ఉంటే రిమూవ్ చెయ్యి, లేకపోతే నాకు ఎర్రర్ కావాలనుకుంటే రిమూవ్ ఫంక్షన్కి వెళ్ళండి. అదే డిస్కార్డ్ అంటే ఉంటే రిమూవ్ చేయి, లేకపోతే వదిలేసేయి అనుకుంటే నాకు డిస్కార్డ్కి వెళ్ళండి. అదే నేను ఏదో ఒక ఆర్బిటరీ వాల్యూని రిమూవ్ చేయాలి సెట్ నుంచి అనుకున్నప్పుడు పాప్కి వెళ్ళండి. పాప్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు కీ ఎర్రర్ రైట్ చేసింది. సో దాంతోపాటు రిమూవ్ చేసి ఆ వాల్యూని కూడా రిటర్న్ చేసింది. ఓకే, సో ఇలా మీరు మీ నీడ్ని బట్టి ఈ మోటిల్లో ఏదో ఒకటి వాడుకోండి. సో రేపైతే మిగతా సెట్ ఫంక్షన్స్ డిక్షనరీ కవర్ చేస్తా, సో దట్ విల్ బి డన్ బై టుమారో విత్ ది ఆల్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు ఇటరబుల్స్. దాని తర్వాత కాంప్రహెన్షన్ స్టార్ట్ చేస్తా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్.